రీసెంట్ గా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కి రష్యా అధ్యక్షుడు పుతిన్ కి మధ్య మనిషి జీవితకాలం గురించి చర్చ వచ్చింది. ప్రస్తుతానికి మనిషి ఆయుష్ 100 ఏళ్లు అంటున్నారు, కానీ అవయవాలు మారుస్తూ 150 ఏళ్లు కూడా బతకవచ్చని ఇద్దరు అధ్యక్షుల మధ్య చర్చ జరిగింది. ఇక మన భారతీయ పురాణాల్లో అయితే త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో మనిషి వేల సంవత్సరాలు ఈ భూమి మీద బతికాడనుంది. ఇదే విషయాన్ని సైన్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు కాదు, కానీ మన దూరపు పూర్వీకులైన ఆది మానవుల దగ్గరికి వెళ్తే వాళ్ళు 1000 ఏళ్ల మాట అటుంచితే వారు 100 కాదు, 50 కాదు, గట్టిగా 12 ఏళ్లు బతకడమే ఎక్కువ. వాళ్ళ బర్త్డే కేక్ మీద కొవ్వొత్తి 13 ఉంటే అది ఒక అద్భుతమే. ఎస్, ఇది నిజం. గట్టిగా 10 ఏళ్లు కూడా బతకలేని స్టేజ్ నుంచి 100 ఏళ్లు 120 ఏళ్ల జీవితకాలాన్ని చూస్తున్న మనిషిగా ఎవల్యూషన్ చెందడానికి ఎన్నో భయంకరమైన సవాళ్లను దాటుకుంటూ ఇప్పుడు మనం ఈ అద్భుతమైన ప్రపంచంలో ఉన్నాం. కనుక ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాం. అసలు మన మొదటి పూర్వీకులు ఎందుకని 12 ఏళ్లకే చనిపోయేవారు, కారణాలేంటి, అప్పటి పరిస్థితులు అసలు ఎలా ఉండేవి, ఇలా చాలా ప్రత్యేకమైన విషయాల్ని మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేయబోతున్నాం. రండి, ఈ వీడియో ద్వారా లైఫ్ సైన్స్ లో ఒక చక్కని పాఠాన్ని చాలా సులభంగా మీరు తెలుసుకుంటారు. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న. మీకు తెలిసిన వారిలో ఎక్కువ ఏళ్లు బ్రతికిన వారు ఎవరైనా ఉంటే వారి వయసు ఎంత? తప్పకుండా కామెంట్స్ లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని తెచ్చేందుకు మీ సపోర్ట్ గా వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు స్టోరీలోకి వెళ్లే ముందు హ్యూమన్ ఎవల్యూషన్ గురించి, అదేనండి మనిషి పరిణామ క్రమం గురించి సింపుల్ గా చెప్పేస్తాను. అసలు మన మనిషి జాతి పరిణామ క్రమం మొదలైంది ఆస్ట్రలోపిథెకస్ తో. వీళ్ళు సుమారు 40 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికాలో జీవించిన మొదటి మనుషులు. వీరు చాలా తక్కువ ఎత్తుతో కోతిలాంటి శరీర నిర్మాణం కలిగి ఉండి 2 కాళ్లపై నడవడం అనేది వీరి నుంచే మొదలైంది. వీరు వేటాడడానికి బదులుగా పండ్లు, ఆకులు, వేర్లు తినేవారు. వీరినే మనుషుల దూరపు పూర్వీకులుగా పరిగణిస్తారు. ఇక వీరి తర్వాతది హోమో హబిలిస్ జాతి. వీరినే హ్యాండీమ్యాన్ అంటారు. ఇక్కడ హోమో అనగా మనిషి అని అర్థం. వీరు సుమారుగా 24 లక్షల నుండి 14 లక్షల ఏళ్ల క్రితం జీవించారు. మొదటిసారి రాళ్ల పరికరాలు తయారు చేసి వాడినది వీరే. వీరి మెదడు ఇంతకు ముందు వారి కంటే కొంచెం పెద్దది. 510 నుంచి 600 సీసీ వరకు ఉంటుంది. ఇక్కడ సీసీ అనగా క్యూబిక్ సెంటీమీటర్స్ అని అర్థం. మనిషికి బుద్ధి పుంజుకున్నది వీరి నుంచే. వీరే వేటాడడాన్ని మొదటిగా ప్రయత్నించారు. వీరి గురించి ఇంకా డీటెయిల్ గా ఈ వీడియోలోనే చెప్తాను. ఇక ఆ తర్వాతది హోమో ఎరెక్టస్ జాతి. వీరినే అప్రైట్ మ్యాన్ అంటారు. దాదాపు 19 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికాలో ఉద్భవించి ఆసియా, యూరప్ దాకా విస్తరించారు. వీరిది ఆధునిక మనుషుల్లాగా నిటారుగా నడిచే శరీరం. ఇక వీరి మెదడు సైజు ఇంకాస్త పెద్దది, 800 నుంచి 1100 సీసీ. వీరే మొదటిగా అగ్ని ఉపయోగించడం నేర్చుకోవడమే కాకుండా వేటలో నైపుణ్యం పెంచుకున్నారు. మనిషి నాగరికతకు అసలైన పునాది వేసిన జాతి ఇదే. ఇక తర్వాతి క్రమం హోమో నియాండర్తలెన్సిస్. వీరిని నియాండర్తల్స్ అంటారు. సుమారు 4 లక్షల ఏళ్ల క్రితం యూరప్, ఆసియాలో జీవించారు. బలమైన శరీరం, పెద్ద తలతో పాటు మెదడు కూడా ఆధునిక మనుషుల మాదిరి సైజు 1200 నుంచి 1600 సీసీ ఉంటుంది. వీరికి చలికి తట్టుకునే శక్తి ఎక్కువ. వీరికి అగ్ని, వేట, దుస్తులు వాడడం తెలిసింది. చనిపోయిన వారిని పూడ్చిపెట్టే సాంప్రదాయం వీరి దగ్గర మొదలైంది. వీరు ఆధునిక మనుషులతో కొన్ని వేల సంవత్సరాలు కలిసి జీవించారు. ఇక చివరిగా హోమోసాపియన్స్ అంటే మనమే. ప్రస్తుతం మన జాతి ఇది. మన జాతిని ఏ వైస్ మ్యాన్ లేదా ఇంటెలిజెంట్ హ్యూమన్ అని కూడా పిలుస్తారు. సుమారు 3 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికాలో పుట్టి ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించాం. మన మెదడు సైజు సుమారు 1400 సీసీ వరకు ఉంటుంది. భాష, కళ, సంస్కృతి, మతం, ఆలోచన శక్తి ఇవన్నీ మన హోమోసాపియన్స్ తోనే అభివృద్ధి చెందాయి. నాగరికతలు ఏర్పడి వ్యవసాయం, పట్టణాలు, రాజ్యాలు, శాస్త్రం అన్నీ కూడా హోమోసాపియన్స్ కృషి ఫలితమే. ఇలా కోతిలాంటి జీవుల నుండి నెమ్మదిగా 2 కాళ్లపై నడిచే మనుషులుగా పరికరాలు తయారు చేస్తూ, అగ్ని వాడుతూ, కళా, సంస్కృతి కలిగిన ఆధునిక మనుషుల దాకా మన ప్రయాణం సాగింది. అయితే మన ఈ పరిణామ క్రమంలో ఒక డార్క్ ఫేజ్ ఉంది. మన ముందు జాతుల్లో ఒక జాతి మనిషి వయసు 12 సంవత్సరాలు కూడా సరిగ్గా దాటలేదు. మనిషి కావడమే ఒక శాపం లాంటి కాలం అది. వీరికి రోజంతా ఒకటే పని, అదే బతికి ఉండడం. వీరు 13వ బర్త్డే వరకు బతికి చూపిస్తే వారు లాంగ్ లైఫ్ జీవించినట్టే. ఈ జీవితం మరెవరిదో కాదు, మన ముందు పూర్వీకులదే. వాళ్ళు ప్రకృతిలోని అతి క్రూరమైన కాలాన్ని ఎదుర్కొని గెలిచారు. అందుకే ఫలితంగా మనం ఇక్కడ ఉన్నాం. అసలు ఇంత తక్కువ జీవితకాలం ఉన్న మనుషుల గురించి తెలుసుకోవాలి అంటే మనం కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. అది నవంబర్ 4, 1960 టాంజానియాలో ఒక 20 ఏళ్ల జాన్థన్ లీ అనే పేరు గల కుర్రాడు మట్టి తవ్వుతుండగా చేతికి ఏదో పెద్దగా తగిలింది. ఆఫ్రికాలోని ఓల్డ్ వాయ్ అనే ప్లేస్ లో తన సైంటిస్ట్ అమ్మానాన్నలైన లూయిస్ మేరీలీతో కలిసి ఇతను ఫీల్డ్ లో తవ్వకాలు చేస్తున్నాడు. కొంచెం తవ్వగా మట్టి నుంచి ఒక దవడ మొక్క కనిపించింది. అదేదో జీవి దవడ దిగువ భాగం అనుకున్నారు. దానికి 13 పళ్ళు ఉన్నాయి.
ఇంకొంచెం తవ్వగా పురే 2 ముక్కలు, చేతులు, వేళ్లు ఇలా 21 ముక్కలు దొరికాయి. ఆ ఎముకలన్నీ కలిపి రీక్రియేట్ చేస్తే అది మనుషుల్లాంటి జీవి స్కెల్టన్లా కనిపించింది. ఎందుకంటే దాని వేళ్లు మానవులకు ఉన్నట్లుగానే ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్గా మనలాగా కాదు. ఇక దొరికిన స్కెలిటన్ స్టోరీ ఏంటో తెలుసుకోవడానికి ఆంథ్రోపాలజికల్ అనాలిసిస్ చేశారు. అందులో సోఫిస్టికేటెడ్ పొటాషియం ఆర్గన్ డేటింగ్తో తెలిసింది ఏమిటంటే ఈ జీవి 18 లక్షల సంవత్సరాల క్రితం చనిపోయిందని, దాని దవడలను బట్టి ఈ జీవి పళ్ళు పూర్తిగా మెచ్యూర్ కాలేదని తేలింది. విజిటిమ్ టూత్ కూడా బయటికి రాలేదు. అంతేకాదు గ్రోత్ ప్లేట్స్ పూర్తిగా ఎముకల్లాగా మారలేదని దాని మణికట్టు ఎముకలను బట్టి తెలుస్తుంది. మొత్తం స్కెలిటన్ అబ్జర్వ్ చేస్తే ఈ జీవికి 11 లేదా 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఇది చనిపోయిందని తేలింది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమిటంటే దాని చేతులు మనలాగే ఇతర వేళ్లతో థంప్యాడ్ని ఈజీగా టచ్ చేసేలా ఉన్నాయి. అంటే కాంప్లికేటెడ్ మోటార్ మూవ్మెంట్స్ లాంటివి వెపన్ మేకింగ్ కూడా చేసేలా. అలాంటి కాంప్లికేటెడ్ మూవ్మెంట్స్ చేయగలిగిన జీవికి బ్రెయిన్ సైజ్ ఆన్ అండ్ యావరేజ్ మంకీ లేదా చింపాంజీ కంటే పెద్దదిగా ఉండాలి కదా. కానీ ఇక్కడ దొరికిన స్కెలిటన్ యొక్క బ్రెయిన్ సైజ్ 600 నుంచి 710 క్యూబిక్ సెంటీమీటర్ రేంజ్లో ఉంది. అంటే చింపాంజీకి మనుషులకి మధ్యలో ఉన్నదన్నమాట. ఇక్కడ మరో పెద్ద సాక్ష్యం, రీసెర్చ్ మధ్యలోనే లీ ఫ్యామిలీకి అదే జీవికి సంబంధించిన పూర్తి కాలు దొరికింది. దాన్ని జాగ్రత్తగా గమనిస్తే దాని హైట్ 3 నుంచి 4 ఫీట్లు. ఆ కాలు స్ట్రక్చర్ని బట్టి చూస్తే ఇది మనలాగా 2 కాళ్ళపై నడవగలిగేదని అర్థమైంది. ఇలా మొత్తం స్కెలిటన్ అబ్జర్వ్ చేస్తే ఇది మానవ జాతికి చెందిందని కన్ఫర్మ్ చేసుకున్నారు. అప్పుడే దీనికి హోమో హబిలిస్ అని పేరు పెట్టారు. హోమో అంటే హ్యూమన్ యాన్సెస్టర్, హబిలిస్ అంటే హ్యాండీమ్యాన్, అంటే చేతుల్ని వాడుకొని పనులు చేయగలిగిన వాడని. ఈ హోమో హెబిలిస్ జాతికి చెందిన మరికొన్ని అవశేషాలు వేరువేరు ప్లేసుల్లో దొరికాయి. దాదాపు 26 కంటే ఎక్కువ స్కెలిటన్లు సైంటిస్టులు దొరికాయి. వాటన్నిటిని వారు జాగ్రత్తగా రీసెర్చ్ చేశారు. ఫిజికల్ ఆంథ్రోపాలజీతో మనుషులు మన మంకీ పూర్వీకుల బాడీ స్ట్రక్చర్ని డీప్ అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. ఇక డెంటల్ మైక్రోవేర్ అనాలిసిస్తో చనిపోయిన జీవి పళ్ళ నుంచే దాని ఫుడ్, ఎన్విరాన్మెంట్, ఏజ్ని తెలుసుకోవచ్చు. ఇక టాఫోనమీతో మిలియన్స్ ఆఫ్ ఇయర్ ఓల్డ్ డెడ్ బాడీ నుంచి కావలసిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇలా లక్షల సంవత్సరాల క్రితం బాడీ నుంచి కూడా మనం ఈ పద్ధతుల్లో రీసెర్చ్ చేసి వాటి గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అయితే కొందరు సైంటిస్టులు ఈస్ట్ ఆఫ్రికాలో దొరికిన 20 హోమో హబిలిస్ జీవుల యొక్క 116 పళ్ళ మీద యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనాలో రీసెర్చ్ చేయగా తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ జీవులు 18 లక్షల సంవత్సరాల క్రితం నాటివని తేలింది. అంతేకాదు ఈ 20 జీవుల యావరేజ్ ఏజ్ కేవలం 12.8 సంవత్సరాలు. 10 నుంచి 14 సంవత్సరాల చిన్న వయసులోనే చనిపోయాయని వీరు తెలుసుకున్నారు. 25 ఇయర్స్ ఏజ్ ఫాసిల్స్ ఒక్కటే దొరికింది. 30 ఇయర్స్ వరకు ఎవరూ రీచ్ కాలేదు. దీన్ని బట్టే మన పూర్వీకులు ఎలాంటి పరిస్థితుల్లో జీవించారో అక్కడ లైఫ్ డేంజర్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ జీవి తన వెపన్ మేకింగ్ హ్యాండ్స్, బిగ్ బ్రెయిన్తో కూడా విజయం సాధించలేకపోయాడు అంటే ఆ జీవి ముందు ఎంత భయంకరమైన జంతువులు ఉండేవో ఒకసారి ఊహించుకోండి. ఆ కాలంలో ప్రకృతే ఈ జీవులకు అసలైన శత్రువులై ఉండొచ్చు. ఈ హోమో హబిలిస్ బాడీ ఒక విచిత్రమైన మిశ్రమం. మనిషిలా 2 కాళ్ళపై నడవగలడు, కానీ మాక్సిమం 20 నుంచి 25 km/h కంటే స్పీడ్గా పరిగెట్టలేడు. చెట్ల మీదకి ఎక్కగలడు కానీ బాగా ఎక్కడంలో నైపుణ్యం లేదు. దేహం చిన్నది, బలహీనమైనది. మెదడు చింపాంజీ కంటే పెద్దది, కానీ మనిషి కంటే చిన్నది. అంటే ఈ జీవి పూర్తిగా నేల మీద జీవించడానికి పనికిరాడు, చెట్ల మీదకి పనికిరాడు. ప్రకృతి వారిని మధ్యలో వదిలేసినట్టుంది. ఇక వారి ఆహార విషయానికి వస్తే కేవలం పండ్లు, ఆకులే కాకుండా మాంసం, ఎముకల గుజ్జు, పురుగులు కూడా తినడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎక్కువగా వేటాడకుండా సింహాలు, చిరుతలు వేటాడిన తర్వాత మిగిలిన మాంసం తినేవారు. అంటే ఇతర మృగాల వేటల తర్వాత మిగిలిన దానిపై స్కావెంజింగ్ చేసేవారు. ఇదే వారిలో కలిసి పనిచేసే అలవాటు పెంచింది. ఒంటరిగా బ్రతకలేరు, గ్రూపుగా ఉండాలి. దాని వల్లనే కోఆపరేషన్, ప్రాథమిక కమ్యూనికేషన్ అంటే సిగ్నల్స్, సౌండ్స్ అనేవి పెరిగింది. అలా వారు ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. ప్రతిరోజు సర్వైవల్ కోసం ఒక పోరాటం చేస్తూ ఉండేవారు. ఎందుకంటే హోమో హబిలిస్ జీవిస్తున్నప్పుడు ఆఫ్రికా భూభాగంలో ఇప్పుడు కంటే 2 ఎక్కువ భయంకరమైన మృగాలు ఉండేవి. అందులో జైంట్ హైనస్ ముఖ్యమైనవి. ఇవి ఇప్పటి వాటి కంటే 3 పెద్దవి. ఇవి ఎముకలను విరిచి గుజ్జును తినేవి. ఇక డైనోఫిలిస్, ఇదే సైబర్ టూత్ క్యాట్. దీనికి నేరుగా తల ఎముక పగలగొట్టేంత పెద్ద పెద్ద దంతాలు ఉండేవి. ఇంకొక రకం మెగాంటీరియన్. ఇవి ఇప్పటి లెపర్డ్స్ కంటే పెద్దది. ఒక్క దెబ్బతో మెడను కోసేయగలదు. ఇక మాస్ బాగ్ లైన్. ఇవి ఇప్పటి సింహాల కంటే రెట్టింపు సైజులో ఉండేవి. ఇవి గ్రూపులుగా వేటాడేవి. ఇలాంటి రాక్షసుల మధ్య ఈ చిన్న బలహీన హోమో హబిలియస్ జాతి బతకడమే ఒక అద్భుతం. ఈ బలహీన హోమో హబిలియస్లో ప్రతిరోజు బతకడం కోసం పోరాడాల్సి వచ్చేది. ఆహారం కోసం వెతుకుతూ, మృగాల నుంచి తప్పించుకుంటూ, వ్యాధుల బారిన పడి వారికి జీవితం చాలా కఠినంగా ఉండేది. హోమో హబిలియస్ బలహీనంగానే ఉన్న 2 గొప్ప ముందడుగులు వేశారు. ఆహారం కోయడానికి, ఎముకలు పగలగొట్టడానికి రాతి పరికరాలు తయారు చేశారు. సర్వైవల్ కోసం కలిసి పనిచేయడానికి సాకారం, ప్రాథమిక కమ్యూనికేషన్ డెవలప్ చేశారు. వీటి వల్లే తర్వాత హోమో ఎరెక్టస్, హోమో సెపియన్స్ వంటి అధిక స్థాయి జాతులు అభివృద్ధి చెందాయి.
ఇదే మనిషి అవతారంలో ఒక ముఖ్యమైన స్టెప్ అయింది. సింపుల్గా చెప్పాలంటే హోమో హబిలిస్ అంటే మనిషి పూర్వీకుల్లో ఒక హాఫ్ ఫినిష్డ్ ఎక్స్పెరిమెంట్. ప్రకృతి వారిని బలహీనంగా చేసి భయంకరమైన జంతువుల మధ్య వదిలేసింది. అందుకే వీళ్ళ జీవితం చాలా చిన్నది. కానీ వీళ్ళ వల్లే తర్వాతి జాతులు అభివృద్ధి చెంది చివరికి మనం హోమోసెపియన్స్గా బతికే స్థాయికి వచ్చాం. ఇలా ప్రతిరోజు ఆకలి, వ్యాధి, మృగాల భయంతో 12 ఏళ్లు జీవించడం కూడా అప్పట్లో ఒక అద్భుతం. కానీ హోమో హబిలిస్ మాత్రం ఓడిపోలేదు. వారు జీవించారు, నేర్చుకున్నారు, ముందడుగు వేశారు. వారి వల్లే నేడు మనం నాగరిక సమాజంలో ఉన్నాం. వారికి జీవితం ఒక శాపం అయి ఉండొచ్చు, కానీ మనిషి చరిత్రలో వారు మొదటి ఆశాకిరణం. అందుకే హోమో హబిలియస్ మనిషి కథలో అత్యంత చీకటి అయిన అత్యంత ముఖ్యమైన అధ్యాయం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మన పూర్వీకుల గురించిన కొన్ని విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో రెడీగా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.